హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 స్పూను వాము వేసుకుని అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కారం మీకు స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. పిల్లలు స్కూల్ సెలవులు కదా, స్నాక్స్ అయితే అడుగుతున్నారని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను హెల్తీగా. ఇప్పుడు ఈ పిండినంతా కలిపిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలిపిన తర్వాత ఈ ముద్దను 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత చూస్తే సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ముద్దని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాగా కలుపుకొని మరొకసారి చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్గా చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా. ఈ విధంగా చపాతీ ముద్దలన్నీ ఒక్కొక్క బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకుని చపాతీ పీట మీద వేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. మరి మందంగా పలుచగా కాకుండా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి చపాతీని. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో అయితే ఈ విధంగా అయితే చిన్న చిన్న చపాతీలాగా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ కూడా తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అన్ని చపాతీలను కూడా చిన్న చిన్నగా రౌండ్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయ్యేలేపు ఈ స్నాక్స్ తీసుకోవడానికి ఒక చిల్లుల గిన్నె వేసుకుని అందులో 2 పేపర్స్ వేసుకుని ఈ విధంగా అయితే పెట్టేసుకుని రెడీగా. ఇప్పుడు ఆయిల్ అయితే వీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా చిన్న ముద్ద అయితే వేసాను. చూడండి, పొంగుతూ పైకి అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ స్నాక్స్ పిల్లలకి చాలా హెల్దీ అండి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా తీసుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా అంతేనండి, హెల్తీగా పిల్లల కోసం అయితే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి పిల్లల కోసం అయితే. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి. సౌండ్ చూసారు కదా, చాలా గొల్లగా వచ్చినాయి, కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.